ఈ మధ్యకాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. విమర్శలు విధానపరమైన స్థాయిని దాటి వ్యక్తిగతంలోకి ప్రవేశించాయి. కుటుంబ సభ్యులను కూడా కించపరిచే స్థాయికి దిగజారాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగం కూడా పెరిగిపోవడంతో వ్యక్తిగత దూషణ అనేది తారాస్థాయికి చేరింది. అది ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పతనమవుతున్న విలువల్ని నిజం చేసి చూపిస్తుంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో వాళ్లకు నచ్చినట్టుగా వీడియోలు ఎడిట్ చేసి పోస్టు చేసుకుంటున్నారు. దీనివల్ల సమాజంలో తీవ్రమైన అశాంతి ఏర్పడుతుంది. వ్యక్తుల మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఘటనలకు జరిగేందుకు కూడా ఆస్కారం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ సోషల్ మీడియాలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఏవగింపును ప్రదర్శించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా సోషల్ మీడియాలో నిత్యం యుద్ధ తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల ఒక ప్రాంతంలో పర్యటించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక విషయంలో ప్రస్తావించారు. అయితే దీనిని తెలివిగా కొంతమంది వైసీపీ అనుకూల నెటిజన్లు తమకు అనువుగా మలుచుకున్నారు. జగన్ అన్న మాటల్ని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రస్తావించినట్టు వీడియో ఎడిట్ చేశారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని, అందుకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు మాటలు అని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో కూటమి నాయకులు స్పందించాల్సి వచ్చింది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సాధారణంగా సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగించాలి, లేదా కాస్త కాలక్షేపానికి వినియోగించాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ పార్టీలు వ్యక్తిగత దూషణకు, తమ రాజకీయ ఎదుగుదల కోసం వాడుతున్నారు. ఇందులో విమర్శలను ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను కూడా బజార్లో పెడుతున్నారు. దీంతో సామాన్య జనం రాజకీయ పార్టీల వ్యవహార శైలి చూసి తలలు పట్టుకుంటున్నారు. ఇందులో ఒక పార్టీది తప్పు, మరో పార్టీది ఒప్పు అని చెప్పడానికి లేదు. అందరూ ఆ తానులో ముక్కలే. కాకపోతే అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం ప్రజలు. కానీ ఈ విషయమే వారికి అర్థం కావడం లేదు. వారు అర్థం చేసుకునే లోపే రాజకీయ నాయకులు చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోతున్నారు.